సాయి శ్రీనిధి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలే ఎక్కడే ఏం చూద్దాం? ఇష్టం సార్. పాట పాడదాం. ఓకే సార్. ఏం పాట పాడదాం? నేను పాడబోయే పాట గుసగుసలాడే చిత్రం జెంటిల్మ్యాన్. పాడిన వారు కార్తిక్ గారు, ప్రణవి గారు. రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు. సంగీతం మణి శర్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఏదో జరుగుతోంది అదే ఆనందంలో మరేం తెలియని అలజడి 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 గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని పిలిచేలోపే సరేనని కరుణించావే రమ్మని చెరో కొంచెమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది అలజడి 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 నయగారాన్ని నవాబులా పరిపాలించు కౌగిలై బిడియాలన్నీ విడేంతలా వయసందించు వెన్నెలై విదాలంచులు ప్రేమ రాతల ముద్దుల్లో ముంచింది ఇది అలజడి 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 జడ్జెస్ ఓవర్ టు యు. సాయి శ్రీనిధి నమస్తే సార్. బాగా ప్రజాదరణ పొందిన పాట ఇది. ఎస్ సార్. ఈ మధ్య కాలంలో జెంటిల్మెన్ సినిమాలో మంచి పాట. అవును సార్. శృతులు అంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి సమశ్రుతి, ఒకటి కోమల శృతి, ఇంకోటి తీవ్ర శృతి. కోమలం అంటే ఫ్లాట్, తీవ్రం అంటే షార్ప్. ఏది కోమలం ఏది తీవ్రం నాకు తెలియదు, కానీ అంత లోతుగా తెలియదు, కానీ గుర్తించగలను. శృతిలో ఏదైనా దోషం ఏర్పడితే, లోపం ఉంటే కనుక తెలిసిపోతుంది, ఏదో తప్పుగా ఉందని నాకు అర్థమైపోతుంది. ఒక వాక్యం బాగా పాడుతున్నా ఒక పంక్తి, రెండో పంక్తిలోకి వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, చెవికి అది స్పష్టంగా తెలుస్తుంది. బాగా పాడే ప్రయత్నం చేసావు, పదాలు బాగున్నాయి, ఉచ్చారణ బాగుంది, అర్థవంతంగా పాడుతున్నావు, కానీ కొంచెం ఆ శృతి విషయంలోనే ఇబ్బంది ఉంది. మిగతా చెప్తారు వాళ్ళు. మొత్తానికి పాట అయితే అలజడిగానే ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అలజడి 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 హాయ్ శ్రీనిధి. నమస్తే సార్. హాయ్ నమస్తే అమ్మా. బాగా పాడావు, యూ డిడ్ వెల్. శృతి తక్కువ ఎక్కువ చెప్పారు కదా, ఇట్స్ ఆల్ బికాస్ యూ డు నాట్ హ్యావ్ ది నీడెడ్ లంగ్ పవర్. మళ్ళీ ఐఎమ్ అండర్లైనింగ్ దట్ ఫ్యాక్ట్ ఫర్ ఎవ్రీవేర్.
అది వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. అది వేరే విషయం, ముందు రానే లేదు కదా. బ్రింగ్ అప్ దట్ లెవెల్. ఓకే సార్. యువర్ లంగ్ స్పేస్ షుడ్ ఇంప్రూవ్. ఓకే సార్. యూ షుడ్ టేక్ మోర్ ఆక్సిజన్. దానికి ఏమేమి కావాలో చేయండి, చేస్తుంది అంతే. అదర్వైజ్ యూ డిడ్ వెల్, డోంట్ వరీ. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ గాడ్ సార్. బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు నచ్చినవి చెప్తా. ఎస్. వేదాలంచులో ప్రేమ రాతలా అని పాడవచ్చుడు. అక్కడ ఒక గమ్మకం, మంచి గమకం వేసావు. అది ఎంత బాగుందో అది. థ్యాంక్ యూ మ్యామ్. బ్యూటిఫుల్. యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ వాయిస్. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే సెకండ్ చరణంలో మళ్ళీ పరిపాలించు కౌగిలై, ఓకే మ్యామ్. ఆ ఎండ్ నోట్స్ అన్ని కూడా శృతిలో చేరట్లేదు. ఓకే మ్యామ్. హై నోట్స్ శృతిలో చేరట్లేదు. అండ్ నువ్వు చాలా అవలీలగా హై నోట్స్ పలకగలుగుతున్నావు, కానీ లో నోట్స్ వచ్చేసరికి నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. ఓకే మ్యామ్. కాబట్టి నీకు ఆకార సాధన కంపల్సరీగా చేయాలి నాన్న. ఓకే మ్యామ్. షూర్ మ్యామ్. అదర్వైజ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే కొంచెం క్లీన్గా ఉన్నట్టుగా అనిపించింది, బట్ ఐఎమ్ సిట్టింగ్ ఫ్రమ్ దేర్, సో ఐఎమ్ నాట్ ద రైట్ జడ్జ్. దే విల్ బీ ఏబుల్ టు జడ్జ్ యూ ప్రాపర్లీ. సో నెక్స్ట్ ఏం చేయగలము అన్నది చూసుకోవాలన్నమాట. ఓకే సార్. అదర్వైజ్ ఐ థింక్ ఐ లవ్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండ్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అలజడి అలజడి అలజడి